నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనులు చేస్తే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా సరే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. కువైట్లోని మన భారతీయ డ్రైవర్లందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే దీనికి సంబంధించి కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గత 3 నెలల్లో వివిధ దేశాలకు సంబంధించిన 15 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు బ్రిగేడియర్ జనరల్ కల్నల్ సాద్ ఆల్ కాత్వాన్ గారు ప్రకటించడం జరిగింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ప్రవాసులపైన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలపడం జరిగింది. అంటే తీవ్రమైన ఉల్లంఘనలు మనం చూసుకుంటే సిగ్నల్ జంపింగ్ చేసడం, అలాగే పదే పదే ఉల్లంఘనలకు పాల్పడడం, అలాగే వేగంగా వెళ్ళడం, ఒకసారి వేగంగా వెళ్ళినా సరే కానీ పదే పదే అదే ఉల్లంఘనలకు పాల్పడడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే ఎక్కడైనా సరే కానీ కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. అలా రోడ్డు ప్రమాదాలకు కారణమైనప్పుడు కూడా తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించి కువైట్ దేశం నుంచి ప్రవాసులనైతే బహిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ ట్రాఫిక్ చట్టాలకు లోబడైతే మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందన్న. ఎందుకంటే ఇప్పుడు కువైట్ మొత్తం మనం చూసుకుంటే అధునాతన సాంకేతికతో కూడుకున్న కెమెరాలు అయితే రావడం జరిగింది. ఏఐ కెమెరాలు కూడా రావడం జరిగింది. డ్రైవరు కారులో ఏం చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఫోకస్ అయితే చేస్తూ ఉన్నాయి. ఒకసారి 2 సార్లు ఉల్లంఘనలు చేస్తే పర్వాలేదు కానీ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే కానీ అటువంటి వారిని గుర్తించి అధికారులైతే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. గత 3 నెలల్లోనే మనం చూసుకుంటే 15 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లయితే అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.